గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు రోడ్ల మీద వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఎప్పుడన్నా? మా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఇంటి గడప గడప నీళ్లు కేసీఆర్ నీళ్ళు అంటారు. ఇంతవరకు వచ్చి సంవత్సరం అయింది. మాది రుద్రారం గ్రామం, కొడంగల్ మండలం నది. ప్రతిరోజు గొడవనైంది. కరెంటు లేకుంటే నీళ్లు లేవు, నీళ్లు ఉంటే ట్యాంకులో కరెంటు లేకుంటుంది. 24 గంటలు రావట్లేదు. మున్పు ఎలాగ పరిస్థితి దివానా తీస్తున్నామో ఇప్పుడు కూడా అలాగే బోర్లు బావుల దగ్గరికి వెళ్ళి బండ్లతోటి ఎట్లు నీళ్లు తెచ్చుకొని బతుకుతున్నాం. ఇప్పుడు ఈరోజు మాది గడ్డు రాళ్ళ రుద్రారమ్మ, అక్కడ వాటర్ చాలా ప్రాబ్లం. మా తాతల నుంచి అక్కడ వాటర్ లేదు. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి దృష్టికి తెచ్చిండు. 10 సంవత్సరాలు ఎట్లుంటే 10 సంవత్సరాలు 10 సంవత్సరం లోపల కంటికి రేపల్లా కాపాడుకున్నాడు కేసీఆర్. మా ఆడపడుచు బయటికి వెళ్ళడానికి కడవలు కొనేది. అప్పుడు మేము వారానికో 2 వారాలకో కడవ పగిలిపోతే మళ్ళీ ఒక్క తెచ్చుకునేది. 10 సంవత్సరాల లోపల మినిమం నేను 10 కడవలు కూడా కొనలే. వీడు వచ్చింది సంవత్సరం లోపలనే 12 కడవలు కొన్నా. నేను 12 కడవలు కొన్నా. మా బాబు ఉన్నాడు. వాటర్ కోసం మా అమ్మ మెత్తగైంది. నేను పొలానికి ఉంటా. వాటర్ కానీ పోతే ఆ పోరానికి చేతగాక తినేసేది. వారానికి మళ్ళీ నేను కోడంగల్ రావాలి, మళ్ళీ తీసుకుపోవాలి. ఈ పరిస్థితి చేస్తున్నారు కాంగ్రెస్. హామీలు ఇచ్చింది ఆగము. నోటికి ఏదొచ్చిందో నాలుకకు బొక్కలేదంటాడు చూడు, అట్లా బొక్కలేని 4 హామీలు ఎన్నో ఇచ్చాడు. ఒక్కటి కూడా నెరవేర్చలేడు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు? కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించాడు కానీ ఒక్క హామీలు చేయలేదు, ప్రజల పక్షాన ఏం చేయలేదు అన్నట్టు కూడా చెప్తాడు. వాస్తవం చేయలేదు. సంతోషమనా? కేసీఆర్ ఏమి చేసిండని కాదు, కేసీఆర్ చెప్పకుండా రైతు బంధేసిండు, చెప్పకుండా రుణమాఫీ చేసిండు. కన్నేల లక్ష్మి, షాదీ ముబారక్ ఎన్నో పథకాలు చెప్పలేని చేశాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇచ్చాడు కానీ నేను 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పాడు. అన్న పెళ్ళైన మా బాబాయ్ బిడ్డనే ఉంది, పెళ్ళైంది. ఇంతవరకు 1,00,000 రూపాయలు దిక్కులేదు. 6-7 సంవత్సరాలు నెలలు అవుతుంది. కళ్యాణ అదే కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి చెక్కులే పంచుతున్నాడు ఆయన. తిరుపతి రెడ్డి కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయల చెక్కులే 1,11,000 చెక్కులు, అదే చెక్కులు పంపుతున్నాడు. తులం బంగారం ఇస్తామన్నా, తులం బంగారం కదా, మాసం ఓడు ఇనుము కూడా ఇవ్వలే ఇంతవరకు దగ్గర. మాసం తులం బంగారం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అన్నాడు. గెలుస్తాడా మళ్ళీ రేవంత్ రెడ్డి? గెలుస్తాడా మరి? రేవంత్ రెడ్డికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను ప్రతి ఒక్క నేను ఓట్లు వేయకుండా బై ఎలక్షన్ కూడా పెట్టమను ఛాలెంజ్ చేస్తాను. నేను ఒక రైతు బిడ్డగా ఛాలెంజ్ చేస్తాను రేవంత్ రెడ్డి. కోడంగల్ నుండి రైతు బిడ్డగా ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి. మా ఓట్లు వేసిన మేము గెలిస్తే గద్దెకి కూర్చున్నాడు, గద్దెకి కూర్చొని గద్దెలు ఆడాడుతున్నాడు. మా నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్స్ అక్కడ ఏదో ఉండాలి. మేము వేసిన కాన్స్టిట్యూన్స్ నుంచి నీకు గెలిచి సిరివిన పోయి కూర్చున్నావు. ఇప్పుడు నువ్వు ప్రజలని గంగలో కలిపినావు. మేము అనుకుంటే నువ్వు ఏదో జాగ్రత్త నీ కారు కూడా దిగలేవు కొడంగల్ లోపల. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, సిద్ధంగా ఎన్ని టైము ప్రతి బిడ్డ ప్రతి చిన్న 5 సంవత్సరాల బాబు కడుగు ఈ పరిపాలన ఎవరిదంటే కేసీఆర్ అంటాడు. ఈ పరిపాలన ఎవరిదంటే కేసీఆర్ పద్ధతి అంటారు. కేసీఆర్ ను దేవునిలా పూజిస్తున్నాడు. 5 సంవత్సరాల పిల్లవాడు కానుంచి రేవంత్ రెడ్డి ఇంతవరకు ఎవరిని కూడా కొనంలేడు. నాకు తెలిసిన వాళ్ళకే రేవంత్ రెడ్డి అంటాము. ఊళ్ళలో పోతే పిల్లలకి ఏమిటా ఏడుకొస్తున్నావు అంటే కేసీఆర్ పేరు చెప్తాడు కానీ రేవంత్ రెడ్డి పేరు చెప్పారు. సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ ఒక ఎంపీటీసీ సీటు గెలవమని కొడంగల్ లోపల నేను ఛాలెంజ్ చేస్తున్నా. రైతు బిడ్డగా ఛాలెంజ్ చేస్తున్నా. మళ్ళీ గెలువు. ఇప్పుడు ఏదో అబద్ధాలో గారడి చెప్పి మా సోనియమ్మ ఇందిరమ్మ రాజ్యం అన్నావు. ఇందిరమ్మ రాజ్యం కదా, ఇందిరా గాంధీ కూడా రాజ్యం లేదు. ఇప్పుడు పేరుకు ఇందిరా గాంధీల పేరు చెప్పి ఓట్లు వేసుకుంటారు. పెద్దలైనా నీ సంపాదించుకోవడానికి నీ అన్నదమ్ముల కోసం మొత్తం ఆస్తులన్నీ కూడా పెడుతున్నా కానీ ప్రజలు నీకు అవసరం లేరు. ఇక్కడ ఎవరు నడుస్తుంది? కొండలరెడ్డి నడుస్తుందా? తిరుపతి రెడ్డి మినిమం ఒక వార్డు నెంబర్ కూడా కాడు. కాకపోతే వాళ్ళ తమ్ముడు సీఎం ఉన్నాడు కాబట్టి అహంకారంతో పదవులతో అందరినీ భయపెట్టిస్తున్న, భయభ్రాంతులకు చేస్తుండ్రు. నేను ఎప్పుడు ఇంత నీ లైవ్ లో మాట్లాడుతున్నా, నేనే వాడు ఎవరు రా అని నాకు కూడా ఫోన్ కాల్ రావచ్చు కానీ నేను భయపడాను వాళ్ళకు. ఇది కన్ఫర్మ్. ఆయన ఒక వార్డు నెంబర్ కూడా గెలవలేడు కొడంగల్ లోపల. ఆయనకు పదవి ఎక్కడిది?